జీడీఎస్ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ 2026. సో నిన్న రిలీజ్ చేశారు. సో నిన్న నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది 31st నుంచి. సో నిన్న ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే మామూలుగా వేకెంట్ పోస్టులు అంటే ఏ సర్కిల్లో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలా చూసుకోవాలని చెప్పిన. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చెప్తా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది హార్ట్ లాంటిది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు నార్మల్గా మీరు ఓన్ స్టేట్లో అప్లై చేసుకున్నా, వేరే స్టేట్లో అప్లై చేసుకున్నా, ఎక్కడ అప్లై చేసుకున్నా మీకు జాబ్ వచ్చిద్దని ఎలా తెలిసిద్ది అంటే, డిపార్ట్మెంట్ అయితే ఎలాంటి ఫోన్ చేయదు మీకు జాబ్ వచ్చింది జాయిన్ అవ్వండి, లేకపోతే ఎలాంటి ఇంటిమేషన్ లెటర్ పంపిదు. సో ఎందుకంటే ఇలా ఫ్రాడ్ చేస్తున్నారని, ట్రాన్స్పరెన్సీగా ఉండాలని, జాబ్ వస్తే ఒకవేళ మీకు మీ మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబర్కి పలానా ఒకవేళ వేరే పలానా ప్లేస్లో పలానా డివిజన్లో పలానా బీఓకి మీరు సెలెక్ట్ అయ్యారని మెసేజ్ మేము మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, అండ్ మీ మెయిల్ ఐడికి మీ ఈమెయిల్కి మెయిల్ వస్తుంది. సో ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితేనే మీరు ఫర్దర్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నా, ఫీజు పేమెంట్ చేయాలన్నా స్టెప్స్ అయితే క్లియర్ చేయగలరు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలని ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైక్ నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ కొట్టారనుకుంటున్నా. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే తప్పకుండా చేయండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలంటే కంపల్సరీగా ఏముండాలంటే మొబైల్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉండాలి, అండ్ ఇవి రెండు యాక్టివ్లో ఉండాలి. ఈ ఇన్యాక్టివ్లో ఉంచుకోవద్దు. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి యాక్టివ్లో ఉండాలి, ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉండాలి. ఇంకోటి వచ్చేసి 10th క్లాస్ మెమో దగ్గర పెట్టుకోండి. అది దాని ప్రకారమే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 10th మెమో మనకి స్టాండర్డ్ కాబట్టి దాన్ని మనం మార్చాలంటే 10th మెమోలో డీటెయిల్స్ చేంజ్ చేయాలని చాలా ఇబ్బంది. సో ఆధార్ కార్డు ఉన్నా సరే మీరు 10th మెమోలోనే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నా 10th మెమోలో అప్లోడ్ చేస్తారు కాబట్టి ఫర్దర్గా ఏ ప్రాబ్లం రాదు. అండ్ ఫస్ట్ అయితే చెప్తున్నా చూడండి. ఫస్ట్ నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపెడతా. ఫస్ట్ అయితే ముందు స్టెప్స్ చూపెడతా చూడండి. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ చూపెడతాను స్క్రీన్ మీద. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో మీరు ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ కొడితే దాంట్లోకి వెళ్తారు. సో దాంట్లోకి వెళ్ళగానే వెబ్సైట్ ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్. సో దీని తర్వాత మీరు కొంచెం జూమ్ చేసినట్టయితే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అయింది. ఏం ఓపెన్ అయింది అంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ ఇంకోటి ఓపెన్ అయింది చూడండి, ఇట్లా ఉంటుంది. అదేంటిదంటే కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్. కాంటాక్ట్ అంటే మిమ్మల్ని మీకు ఎలా కాంటాక్ట్ అయ్యేది, మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు. దాని తర్వాత ఈ రెండు అయిపోయిన తర్వాత కాంటాక్ట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ మెయిన్గా మీ మెయిల్ ఐడి ఉండాలి, మీ ఫోన్ నెంబర్తో ఓటీపీతో వెరిఫికేషన్ చేస్తారు. సో మీ ఫోన్ కూడా దగ్గర ఉంచుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నారో అది మీ దగ్గర ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వచ్చింది కాబట్టి. అండ్ ఏ మెయిల్ ఐడి అయితే ఉందో ఆ మెయిల్ ఐడికి మళ్ళీ ఇంకో ఓటీపీ వస్తుంది. అలా ఇది అయిపోయిన తర్వాత ఇది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ డీటెయిల్స్ అని ఉంటుంది. చూడండి డీటెయిల్స్ అని. డీటెయిల్స్లో ఏం ఫిల్ చేయాలంటే ఇక్కడ చూపెడతా చూడండి. ఇలా మీదగా మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అండ్ మీకు ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే స్క్రీన్ రికార్డ్ చేసి చూపెడుతున్నా చూడండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చూడండి. సో జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026. ఇదైతే కొత్త ఏపీటీడీఓ అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ 2.0 కొత్తగా అప్డేట్ చేశారు వెబ్సైట్ని. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కదా, దాని కింద క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. సో దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. సో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఉంది. సో న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి మీరు, మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది ఇది. సో క్లిక్ చేయండి ఇక్కడ. సో క్లిక్ చేస్తే ఇదే నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత ఫస్ట్ వచ్చి కాంటాక్ట్ ఉంటుంది, తర్వాత వచ్చి డీటెయిల్స్ అని ఉంటుంది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో కాంటాక్ట్లో ఏంటిదంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికోసం ఏంటంటే మొబైల్ నెంబరు వెరిఫికేషను, ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ జరగాలి. సో ఎందుకంటే నేను చెప్పినాక జాబ్ వస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళు ఏం ఫోన్ చేయరు అండ్ ఏ ఇంటిమేషన్ లెటర్ పంపిరు. జస్ట్ వాళ్ళు
ఇట్లా మీ మొబైల్కి మీ ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఏం చేస్తారంటే పంపిస్తారు, మీరు ఏ బీఓకి సెలెక్ట్ అయ్యారు, ఏ డివిజన్లో సెలెక్ట్ అయ్యారని. సో ఫస్ట్ అయితే మీరు మొబైల్ నెంబరు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలి. అంటే మీ మొబైల్ నెంబరు ఏదైతే ఉందో 10 డిజిట్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ కొట్టండి. సెండ్ ఓటీపీ కొట్టిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఒక 52 సెకండ్స్ టైం ఉంటుంది, 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్ లోపల మీరు ఆ 6 డిజిట్ నెంబర్ మీ మొబైల్కి రాగానే ఇక్కడ ఎంటర్ చేస్తే దాని కింద 6 డిజిట్స్ ఓటీపీ అని వస్తుంది. దాని మీద ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టాలి. అప్పుడు మొబైల్ నెంబరు ఓటీపీ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉండాలి. అండ్ ఏంటంటే ఇక్కడ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకూడదు. అంటే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఒక నెంబర్ మీద 2-3 రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు ఇలా చేస్తే ఏమైందంటే రిజెక్ట్ చేస్తారు అది. సో ఇక్కడైతే మొబైల్ నెంబరు వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టాలి. వెరిఫై అయిపోయింది. సో మేము చూపెట్టకూడదు కాబట్టి చూపెట్లా బ్లర్ చేస్తున్నా, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ మీరు ఏదైతే ఇస్తారో, మీరు ఏదైతే ఉందో మీకు ఈమెయిల్ అడ్రస్ యాక్టివ్లో దాన్ని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత దాని పక్కనే సెండ్ ఓటీపీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు 6 డిజిట్స్ ఓటీపీ మీ మెయిల్కి వస్తుంది. సో ఆ మెయిల్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ ఉన్న 6 డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని కొట్టండి. సో మెయిల్ ఐడి కూడా వెరిఫై అయిపోద్ది. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి కూడా 1 మినిట్ ఓటీపీ రావడానికి 1 మినిట్ టైం అయితే ఇస్తారు. 1 మినిట్ తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకోసారి కొట్టుకోవచ్చు, ఏం పర్లేదు. మళ్ళీ ఇంకో ఓటీపీ వస్తుంది. సో ఇక్కడైతే ఎంటర్ చేయండి. 6 డిజిట్స్ అయితే వచ్చింది, ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టిన. సో వెరిఫై అయిపోయింది. ఇది కూడా వెరిఫై అయింది. ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అయింది. కింద సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది చూడండి, అది గ్రీన్ కలర్ వచ్చింది. 2 గ్రీన్ కలర్ టిక్ మార్క్స్ వస్తాయి. దీని తర్వాత బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఇది బేసిక్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు మీ బేసిక్ యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఎంటర్ చేయాలి. 10th మెమోలో ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. మీ పేరు ఫస్ట్ అయితే మీ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత 10th క్లాస్లో ఎలా క్యాపిటల్ లెటర్స్ ఉంది కాబట్టి క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేయండి, స్మాల్ లెటర్స్లో కాదు. 10th క్లాస్లో ఎట్లా ఉందో దాన్ని అట్లా ఎంటర్ చేయండి. కింద వచ్చేసి నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేటు, సింపుల్. సో ఇలా ఇది ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్షన్ అంటే మెయిలా ఫీమెయిలా దాని పక్కనే ఉంటుంది సెలెక్ట్ జెండర్ అని, మెయిలా ఫీమెయిలా ఏదైతే అది దాన్ని ఎంటర్ చేయాలి. అండ్ చూడండి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు. మీ పేరుకి, మీ డేట్ ఆఫ్ బర్త్కి అండ్ సెలెక్ట్ జెండర్కి వీటన్నీ స్టార్ మార్కులే ఉన్నాయి, అందుకని చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు జెండర్ ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్స్ అంటే మీ ఫాదర్ నేము, గార్డియన్ నేము ఎవరిదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. ఎట్లా అంటే 10th మెమోలో ఎట్లుందో సేమ్ అట్లాగే ఎంటర్ చేయండి. 10th మెమో ప్రకారం ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత దాని కింద మీ మదర్ నేమ్ ఉంటుంది, మీ మదర్ నేమ్ని ఎంటర్ చేయాలి. మీ మదర్ నేమ్ ఏదైతే 10th క్లాస్ మెమోలో ఉందో దాన్ని ఎంటర్ చేయాలి, సేమ్ యాజ్ పర్ 10th మెమో. అండ్ కింద వచ్చేసి కమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ అంటే మనకి మీరు ఎస్టీ అయితే షెడ్యూల్ కాస్ట్ అయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అయితే షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీ అయితే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అయితే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఈడబ్ల్యూఎస్ అట్లా ఎంటర్ చేస్తే ఇట్లా మీకు సబ్మిట్ కొడితే మీకు సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇదే మెయిన్. చూసారుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది. చాలా సింపుల్, పెద్ద కష్టం ఏమి ఉండదు. మీ మొబైల్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. మీకు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక 5 మినిట్స్ దాన్ని కేటాయిస్తే అయిపోద్ది. బట్ డీటెయిల్స్ అయితే చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. 10th మెమోలో ఏది ఉందో దాని ప్రకారం మీరు అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎందుకంటే 10th మెమో అనేది స్టాండర్డ్ మెమో, దాని ప్రకారం ఎంటర్ చేసుకుంటే మనకి ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఎందుకంటే మామూలు నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, మనం 10th మెమో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలని చూపెడతా. సో ఎందుకంటే రేపు నుంచి స్టార్ట్ అయ్యింది అప్లికేషన్ ప్రాసెస్. అది దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపెడతా దాంట్లో కూడా ఎలా చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ అనేది. అది
సో జీడిఎస్ జాబ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.